ప్రకృతి సిద్ధంగా నడుచుకోవడం, ప్రకృతిని అనుసరించడం, ఆస్వాదించడం సహజ సిద్ధమైన మానవ లక్షణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. సైంటిఫిక్ గా రుజువైన కొన్ని పరిస్థితుల్లో తప్ప మిగతా విషయాల్లో ప్రకృతి విరుద్ధమైన చర్యలు, అలవాట్లు మానవాళిని ప్రమాదంలో పడేస్తాయి. అలాంటి వాటిలో పగటి సమయాన్ని ఆస్వాదించకపోవడం, సహజమైన కాంతికి, సూర్యరశ్మికి బహిర్గతం కాకపోవడం కూడా ఒకటి. దీర్ఘకాలం పాటు పగటి వేళకు బహిర్గతమయ్యే అలవాటును మానేస్తే గనుక మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వెల్లడించారు. ఎందుకు అలా జరుగుతుంది? ఇంకా ఏ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం. పగటి వేళ వెలువడే సహజమైన కాంతికి బహిర్గతమయ్యే అలవాట్లు ఆరోగ్యాన్ని, మెదడు సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తాజా అధ్యయనం కనుగొన్నది. ఇందులో భాగంగా 300 మంది రోజువారీ అలవాట్లను పరిశోధకులు విశ్లేషించారు. సహజ కాంతి, కృత్రిమ కాంతి, రాత్రిపూట స్క్రీన్ ఉపయోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న పరిశోధకులు మానసిక స్థితిని, మెదడు సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని ఎలా ప్రభావం చూపుతాయో అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు సహజ కాంతికి బహిర్గతం కావడం మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా సిరాగ్డియన్ రిథంలలో సానుకూల మార్పులకు దారితీసినట్లు గుర్తించారు. సహజ సిద్ధమైన కాంతికి గురి కావడం నిద్ర, శక్తి, మానసిక స్థిరత్వాన్ని నియంత్రించే అంతర్గత గడియారంలో సానుకూల మార్పులకు దోహదం చేసినట్లు కూడా పరిశోధనలో గుర్తించారు. ఇది మానవ శరీరంలో 24 గంటల కాలచక్రంతో మెదడు రసాయన క్రియలను సమన్వయం చేయడంలో సహాయపడుతుంది. ఈ పరిస్థితి మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా అలసటను, నిద్రలేమి, మానసిక రుగ్మతులను దూరం చేయడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాలను మెరుగుపరిచినట్లు రీసెర్చ్ నిర్ధారించింది. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచిందని తెలిపారు. అందుకే 24 గంటలుగా ఉండే రోజుల్లో రాత్రింబవళ్లు వంటి ప్రకృతి పరిస్థితులను తప్పక ఆస్వాదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పగటి వేళ వెలుతురును, పరిసరాలను ఆస్వాదించడం మానేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు.